హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది మేఘ సందేశం, మాట్లాడుతున్నది హేమ. ఈరోజు ఈ వీడియోలో నేను మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఆ రెసిపీ ఏమిటంటే రవ్వ ఉప్మా విత్ మిల్క్ అండ్ గీ అండి. ఏంటి ఉప్మాలో పాలు పోయటం అని మాత్రం అనుకోవద్దు, ఒకసారి టేస్ట్ చూడాల్సిందేనండి ఈ రెసిపీ. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక కప్పు బొంబాయి రవ్వ, కొంచెం జీలకర్రని వేపుకోవాలండి. ఫ్రాగ్రెన్స్ వచ్చేదాకా వేపుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో నేను చూపిస్తున్నట్టు ఈ అల్లాన్ని కోరుకోండి అండి. ఇలా కోరటం మూలంగా పిల్లలకు మన ఉప్మాలో అల్లం వేసినట్టు తెలియదండి. తర్వాత మరొక ప్యాన్ పెట్టుకుని దానిలో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం శనగపప్పు, సాయిపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోండి అండి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి నిదానంగా, ఎందుకంటే ఇవన్నీ నిదానంగా ఎర్రగా ఏగాలండి. ఈ ఉప్మాకి ఎర్రగా ఏగితేనే రుచి అండి. అందుకే నిదానంగా ఎర్రగా ఏగేదాకా చూడండి. ఇది ఎర్రగా ఏగినే లేదో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా అల్లం తరుక్కుని పెట్టుకున్నాం కదండి. తరుక్కుని పెట్టుకున్న అల్లము, కరివేపాకు, పచ్చిమిరపకాయలు అవి కూడా వేసుకోండి అండి. అవి కూడా బాగా ఏగనివ్వండి. బాగా ఏగితేనే రుచి అండి. దీంట్లో మెయిన్ జీడిపప్పు, అవే మెయిన్ రుచి అండి. ఎందుకంటే ఈ ఉప్మాకి మనం ఉల్లిపాయలు కానీ టమాటాస్ కానీ అవేమీ వేయమండి. మనం వేసే ఈ తాలింపులే మరింత రుచిని తెచ్చిపెడతాయండి. తాలింపులు వేగిన తర్వాత దానిలో 1 కప్పు బొంబాయి రవ్వకి 4 కప్స్ వాటర్, 1 కప్పు మిల్క్ అండి యాడ్ చేసుకోండి. సాల్ట్ ఎసరులో వేయకూడదండి, లాస్ట్లో వేయాలి. నేను చూపిస్తాను వీడియోలో ఎప్పుడు వేయాలో. అది ఇలా వేసుకున్న తర్వాత కాగిందో లేదో చూడండి అండి ఒకసారి. ఇదిగోండి, ఇప్పుడు ఇలా ఎసరు కాగింది కదండి. ఎసరు కాగిన తర్వాత దానిలో మనం ముందుగానే రోస్ట్ చేసుకున్న బొంబాయి రవ్వని, జీలకర్రని ఇలా కదుపుకుంటూ వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే మూలంగా ఉండలు చుట్టుకోకుండా ఉంటుంది. మనకు ఉప్మా కూడా మరింత టేస్టీగా తయారవుతుంది. ఇలా తయారైన తర్వాత మనం కదుపుకొని ఇప్పుడు దీంట్లో మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ముందుగా వేసుకోకూడదని చెప్పాను కదా, మీకు వీడియోలో చూపిస్తాను కదండి. సాల్ట్ 2 or 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోండి అండి. నెయ్యి వేసుకుంటే మనకి ఇంకా బాగా పొడి పొడిలాడి ఇంకా రుచిగా వస్తుందండి. నెయ్యి, సాల్ట్ యాడ్ చేసేసుకున్నాం కదండి. నెక్స్ట్ కదపండి అండి దాన్ని. చూడండి ఎంత టేస్టీ ఉప్మా రెడీ అయిందో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి. అందుకే ఎందుకు వెయిట్ చేయడం, వెంటనే మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ హెల్తీ ఉప్మాని మీ పిల్లలకు కూడా పెట్టండి. అదనంగా కొత్తిమీరని గార్నిష్ చేయండి. టేస్టీ మిల్కీ రవ్వ ఉప్మాని తయారు చేసుకోండి, ఆనందించండి. ఓకే, బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.